ప్రతిపక్షం అధికార పక్షం అనే తారతమ్యాలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించేదన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నల్ల చెరువు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సమయంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి పేరుతోనే శిలాఫలకం ఏర్పాటు చేశారని చెప్పారు. ఇప్పుడున్న రేవంత్ సర్కార్ ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల చెరువు ప్రోటోకాల్ విషయంలో రంగారెడ్డి ఎమ్మెల్సీలు సెంబీపూర్ రాజు, వాణిదేవిల పేర్లను శిలాఫలకంలో పెట్టకపోవడంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన బండి రమేష్ వ్యక్తి పేరు ఎలా పెడతారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారిగా కాకుండా కాంగ్రెస్ ఏజెంట్గా పనిచేస్తున్న హైడ్రా కమిషనర్ పనితీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెబుతున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేది అధికారులు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా పయనించేది అధికారులు. కానీ ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి అధికారులు అనేది కూడా ఈ సమాజంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైడ్రా కమిషనర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఒక విధంగా, బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులకు మరో విధమైన న్యాయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లంటే నల్లచెరువులో ఏదైతే సుందరీకరణ ఉందో సుందరీకరణ కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగింది. కానీ మొత్తం మేమే చేసామంటూ తన మీద వేసుకుంటూ దాని సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కూడా శిలాఫలకాల్లో పేర్లు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. దాంతో మనతో మాట్లాడడానికి కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏదైతే హైడ్రా కమిషనర్ మొత్తం కూడా నల్ల చెరువు అభివృద్ధి చేయడం నేనే చేశాను అని అనుకుంటూ శిలాఫలకంలో కూడా అంటే ఎలాంటి అధికారం లేని వ్యక్తి పేరు కూడా పెడుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? హైడ్రా కమిషనర్ పేరు మీద నిన్న అఫీషియల్గా ఒక 4 days బ్యాక్ నేను స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశం వచ్చిన తర్వాత, దేశం మనకు ఏర్పడిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళ నుంచి మన దేశం మనం తీసుకున్న తర్వాత ఒక ప్రోటోకాల్ అని డాక్టర్ అంబేద్కర్ రాసిన ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటిదాకా నడిచింది. మంచి 60-70 మంది మంత్రులు చేశారు, ముఖ్యమంత్రులు చేశారు. కానీ ఎక్కడ కూడా ఓడిపోయిన పేరు ఎక్కడ పెట్టలే. కానీ దుర్మార్గమైన విషయం ఏంటంటే హైడ్రా కమిషనర్ గారు చేస్తున్నటువంటి దుర్మార్గ విషయం, వాణిదేవి గారు దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి పివి నరసింహరావు బిడ్డ. ఇవాళ ఈ రకంగా బతున్నామంటే పివి నరసింహరావు వల్ల ఆయన చేసినటువంటి సంస్కృతుల వల్లనే ఈరోజు భారతదేశం ఈ రకంగా ఉంది. ఆయన బిడ్డ పేరు తీసేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కావాలి అని ఆస్తులు ఒడగొట్టుకొని దెబ్బలు తిని జైల్లోకి పోయినటువంటి సెంబీపూర్ రాజు పేరు తీసేశారు. ఇక్కడ ప్రోటోకాల్ మెయింటైన్ చేసింది కాకుండా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక దొంగ పేరు పెట్టారు. అది చరిత్రలో ఎక్కడ ఉండదు. అది అందుకనే స్పీకర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, శ్రీధర్ బాబు గారికి కూడా కన్నా ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఇది రాంగరంగా ఇది ఇక చెడు పేరం వస్తుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మీరు తూట్లు పొడుస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్తే స్పీకర్ ఎంబడే ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ గారికి ఫోన్ చేస్తే హైడ్రా కమిషనర్ గారి దగ్గర ఉన్నటువంటి రెస్పాన్స్ ఏంటి అంటే, సార్ నేను వేరే వేసినట్టున్నా దూ చేసిన అంటాడు ఆయన హైడ్రా కమిషనర్ అనేటువంటి వ్యక్తి ఓన్లీ రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ఏజెంట్. ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ఒక ఆఫీసర్. అది గవర్నమెంట్కు హైడ్రా అనేది వీళ్ళు సృష్టించిన వారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రోటోకాల్ కావాలంటూ జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ ఇస్తాడు. రూల్ ఎవరి పేరు పెట్టాలి, ఎవరు ఉంచాలి అనేది జిల్లా కలెక్టర్ గారు ఇస్తారు. మీరు అనొచ్చు కొంతమంది, ఏంటి ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎందుకు అడగలేవు అని ప్రశ్న రావచ్చు. దానికి నేను ఏకీభవిస్తా. ఎందుకు నేను దాని మీద స్పందించలేనంటే, ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఒక గౌరవం ఇచ్చడం అనేటటువంటిది నా సంప్రదాయం. అది ఆ రోజు నేను కుట్లాడ పెట్టుకుంటే నేను దాన్ని ఇష్యూ చేస్తే నాకున్న కార్యకర్తలు ఇష్యూ పెద్దగా అవుతుండే. నా దగ్గర 12,000 మంది కార్యకర్తలు ఉంటారు. నేను పిలిపిస్తే స్తంభించిపోతారు. కానీ ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు, నా ఊరికి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గౌరవం ఇచ్చడం బాధ్యతగా నేను ఆ రోజు దాని గురించి నేను చూసి తెలిసినప్పుడు కూడా నేను దాని గురించి డిస్కస్ చేయలేదు. కానీ మళ్ళీ 4 రోజుల తర్వాత స్పీకర్కి నేను కంప్లైంట్ చేశాను. నా రాజ్యాంగం హక్కులను, నా ఎమ్మెల్యేకు నా హక్కులను మీరు భంగం కలగకుండా చూడండి సార్, ఇది కరెక్ట్గా అని చెప్పాం. అతను కూడా చాలా మంచి సానుకూల స్పందించాడు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడాడు. కానీ అతను తీస్తాడా తీయడా, ఎంత అహంకారంగా అంటే ఒక ఆఫీసర్ ప్రోటోకాల్ ఆయన్నే నిర్ణయించే స్థాయికి పోయాడు. నేను కలెక్టర్ని అడిగాను, మున్సిపల్ కమిషనర్ ఉన్నటువంటి ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ని అడిగాను. ఏ ఒక్కరు కూడా ఈ ప్రోటోకాల్ విషయంలో చెప్పలే. వీళ్ళు కలెక్టర్కి చెప్పాలి, ధర్మం.
కానీ నేను యుద్ధం కూడా పోకపోతున్నా, నా ఇష్టం వచ్చింది చేస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి ఉండదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ప్రోటోకాల్ విషయంలో కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా ఓన్లీ కూకట్పల్లి ఎమ్మెల్యే అని చెప్పి పేరు కూడా పలకని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చంపిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ అని కూడా స్టేజ్ మీదకి పిలిచినటువంటి హైడ్రా కమిషనర్ ఏ విధంగా చూడవచ్చు? అది అహంకారం అంటున్నా, అహంకారం. పైన ముగ్గురు శాసనసభ్యులు ఉన్నాం, మా ముగ్గురు పేరు చెప్పలే. నేను సభాధ్యక్షుడిని, ముఖ్యమంత్రి గారు సభాధ్యక్షుడు కృష్ణారావు అని చెప్పాడు, కానీ హైడ్రా కమిషనర్ గారు నా పేరు చెప్పని కూడా ఇబ్బంది పడ్డాడు, స్థానిక ఎమ్మెల్యే. కానీ ఎవడో దొంగ పేరు మాత్రం ఫుల్ పేరు చెప్పాడు, అని ఫుల్ పేరు చెప్పాడు. వాడు కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడు అని ఫుల్ పేరు చెప్పాడు. అంటే వీణ ఇప్పుడు మీకు అర్థమైంది. నేను గతంలో చెప్పాను హైడ్రా కమిషనర్ విషయాలు మీకు ఛాన్సాలు. హైడ్రా కమిషనర్ అయినా కాంగ్రెస్ పార్టీకి ఏజెంటు, ఇదే నిదర్శనం. ఇది మెయిన్ హైడ్రా కమిషనర్ అర్థం చేసుకోవాలి. నువ్వు ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్, నీకు 5 ఏళ్ళు ఉంది, ఇంకా నీకు 5 ఏళ్ళు ఉంది. నువ్వు 5 ఏళ్ళు ఉంది, నన్ను ఎవ్వడేం చేయలేడు అనుకుంటే నీకు ఖచ్చితంగా నీకు మెచ్చుకుంటాం. మంచి పని చేస్తే నిన్ను మెచ్చుకుంటాం, ముఖ్యమంత్రిని మెచ్చుకుంటాం, ప్రభుత్వాన్ని మెచ్చుకుంటాం. తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రజలలో నిలబెడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు. టీఆర్ఎస్ పార్టీ తెచ్చింది కేసీఆరే తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు తప్ప దొంగల కొరకు తేలే. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. కొంత ఇబ్బందులు జరగవచ్చు, కొంతమంది మా మీద పోలీసు ఉద్ధారణ కొంత చేయొచ్చు, హౌస్ అరెస్టులు చేయొచ్చు. చేసినా భయపడేటటువంటి పార్టీ కాదు, భయపడే మాధవరం కృష్ణారావు కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా ఏదైనా ప్రోటోకాల్ విషయం ఆఫీసర్లు మీరేంటి, మీ మంత్రిని తీసుకొస్తారా, మీ ముఖ్యమంత్రిని తీసుకొస్తారా, ఇనాగ్రేట్ చేస్తారా? నేను ఇనాగ్రేట్ చేయకుండా నాకు అవసరం లేదు, మీరు వచ్చి ఇనాగ్రేట్ చేయండి, ప్రాబ్లం లేదు. ప్రోటోకాల్ మెయింటైన్ చేయమని విజ్ఞప్తి చేస్తాను. ఇది అంటే దాదాపు ఏదైతే ప్రోటోకాల్ పాటించినటువంటి అధికారులు ఉన్నారో ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓడిపోయిన వ్యక్తి పేరు ఏ విధంగా పెడతారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీస్కి ఉన్న వ్యక్తి ప్రజల వైపు ఉండాలి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాల్సిన వ్యక్తి ఒక ఐపీఎస్గా వండుకుంటూ కూడా విధులను ధిక్కరించుకుంటూ, కోర్టులను ధిక్కరించుకుంటూ అతనికి కావాల్సిన విధంగా పనిచేస్తున్నాడు తప్పితే ఒక ప్రోటోకాల్ వహించట్లేదని కూడా చెప్పిన సందర్భాలు కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్పీకర్ ఒకే రోజులో కూడా దానికి సంబంధించిన శిలాఫలకాన్ని మార్చి ప్రోటోకాల్ ప్రకారం పెట్టాలంటున్నారు. ఒక ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఎమ్మెల్సీగా షంబీపురి రాజు పోతే ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో దాంతో పాటుకు వచ్చేసి గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ వాణిదేవి, ఇద్దరు పేర్లు కూడా దాని ప్రోటోకాల్లో చేర్చాలని కూడా స్పీకర్ చెప్పారు. దాన్ని ఖచ్చితంగా చేయకపోతే ప్రజా ఉద్యమం చేపడతాం, దాంతో పాటుగా తీసే వరకు కూడా పోరాడతామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామన్ వద్ద రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.